న్యాయం సామాజిక న్యాయం జై కాంగ్రెస్ 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 నిన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారికి అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీతోటి సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో 4 దళిత సామాజిక వర్గానికి చెందినవారు, 3 బీసీ సామాజిక చెందినవారు మంత్రివర్గ విస్తరణలో ఉన్నారు. గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో 3 కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు, 1 దళిత మంత్రి మాత్రమే ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ఆ రోజు భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణలో పర్యటిస్తూ ఈ జనాభా దామాషా ప్రకారంగా మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. కిత్నా ఆద్మీ హై ఉత్నా రోటీ దేనేకే అని చెప్పిన మాట ఈరోజు తెలంగాణలో నిజమైతా ఉన్నది. రాహుల్ గాంధీ గారి యొక్క మాటలను నిజం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు సామాజిక న్యాయంలో కేవలం మాటలు మాత్రమే చెప్తా ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ చేతలు చూపిస్తుందని చెప్పేసి తెలుపుతా ఉన్నాం. అలాగే శాసనసభ అధిపతి అయినటువంటి గడ్డం ప్రసాద్ గారు దళిత సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే శాసనసభ ఉపసభాపతి చంద్రు నాయక్ గారు లంబాడి సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ కాంగ్రెస్ పార్టీలను కాకుండా ప్రభుత్వంలో కూడా సామాజిక న్యాయం చేస్తూ ఉన్నది. రానున్న రోజుల్లో ఇంకా దళితులకు బీసీలకు పదవులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ వర్గాలు ఈ పార్టీకి అండదండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కూర్పులోని సామాజిక సమతుల్యత పాటించినందుకు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి కూడా వారి కృషి వల్లనే ఈరోజు తెలంగాణలోని సామాజిక సమతుల్యత, సామాజిక అట్టడు వర్గాల బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని వారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా సామాజిక సమతుల్యత పాటించలేదు. ఒక ఇంటికే 3-4 పదవులు ఒక క్యాబినెట్ గ్రూప్లో ఉండే గతంలో. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దళితులకు 4 క్యాబినెట్లో ప్రధాన పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీ ఉంది. ఇలా ఎస్టీలో మన డిప్యూటీ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు సామాజిక సమతుల్యత పాటించినందుకు మన మండల పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది.